రా నాయన రా, నీకు దీవిస్తాను. దీర్ఘాయుష్మాన్ భవ. నీకింకా పుణ్యం కావాలంటే బాగా మొక్కుకో నాయన, బాగా మొక్కుకో. గురుగారేంద్ర ఎంత గట్టికి తలను పట్టుకుని నొక్కెత్తున్నాడు ఈడు. రేయ్ చిదేనమ్మ జీవితంలో ఇంత దరిద్రాన్ని చూస్తానని అనుకోలేదు. ఏంటా దరిద్రం? నీ ముఖం రా, నీ ముఖం. ఏంటి ఎటకారమా? ఎటకారం కాదురా, గుంటూరు కారం. అంతొద్దు. అదే గురుగారు, గుంటూరు కారం మూవీ గురించి చెప్తున్నా. అదేనా ఇంకేదేనా? సుంట. అదే గురుగారు, అదే అదే అదే. ఏంట్రా ఈ మధ్య బాగా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? చేస్తానరా, ఏం చేస్తావు అని అంటారనుకున్నారా గురూజీ? మీరేదంటే అదే గురూజీ. అది ఇప్పుడు నా శిష్యుడు అనిపించుకున్నావు. గురుగారు 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 నిన్న నాకు ఒక అమ్మాయి ముట్టుకోనేను. నిన్ను పట్టుకునేదా ముట్టుకునేదా? నేను ముద్దు పెట్టుకునేను. చిచి. గురూజీ 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 నేను కావాలని చేయలేదు గురూజీ, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. ఒరే దరిద్రుడా, నువ్వు నా శిష్యుడివి కాదురా, పరమ దరిద్రుడివి. గురూజీ గురూజీ మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం అయినచో నేను పిలిచేదను. నాకేం చెప్పద్దు, అసలు నువ్వు నా దగ్గరికి రావద్దు. గురూజీ 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 చిన్న సందేహము. అడుగుము. గురుగారు 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 మీరు ఇంత గురూజీగా మారడానికి గల కారణం ఏమిటి గురూజీ? చెబుతా నాయన, చెబుతా. నాకు చిన్నప్పటి నుండి మీలాంటి శిష్యులకు గురువు అవ్వాలనే ఆశ. మీలాంటి శిష్యులకి నాకు చిన్నప్పటి నుండి బోధించాలనే ఆతృత. ముఖ్యంగా మీలాంటి శిశువుల చేత నా కాలుని మొక్కించుకోవడమే నా ఆశ. అందుకనే ఈ గురువు అవతారాన్ని ఎత్తాను. అంటే నువ్వు ఒరిజినల్ గురువు కాదా? ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా చెప్పావు. గురుగారు మీ కాలిలా చాపుతారా? దండం పెట్టుకుంటాను. ఎట్టుకో నాయనా, ఎట్టుకో. ఈ కాళ్ళ కోసమే కదరా నువ్వు గురువుగా మారి శిష్యుల చేత దండం పెట్టించుకుంటున్నావు, నరకరైన కాలని.